ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు బీటెక్ స్టూడెంట్ దళిత క్రైస్తవుడు అనని క్లాస్ రూమ్లో ఉన్నటువంటి అంత పెద్ద చదువుతున్న వారందరికీ కూడా సంస్కారం ఉండాలి. ఆ దళిత క్రిస్టియన్ అబ్బాయిని నీవు మాతో కలిసి భోజనం చేయకూడదు, మాతో కలిసి ఉండకూడదు, మాతో కలిసి చదవకూడదు అని నానా హింసలు పెట్టి దెబ్బలు కొట్టి మూత్రము తాగించి హింసించారు. ఎవరిని? దళిత క్రిస్టియన్ బీటెక్ స్టూడెంట్ని. అంటే ఆయన చేసిన పాపం ఏంటండి? నీకు అన్యాయం చేశాడా? ఇతరులకు అన్యాయం చేశాడా? అతడు దళితుగా పుట్టడము పాపమా? అతడు బీటెక్ చదవడము పాపమా? ఏం చేశాడు ఆయన అన్యాయము? ఆ బాధను బట్టి వారందరూ కలిసి ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఏ పేర్లన్న రాయగాని 2 పేర్లు రాయకూడదన్న పేర్లను కూడా పోలీసు వాళ్ళు చేంజ్ చేసేసి వేరే పేర్లు రాస్తారంట. వాళ్ళ పేర్లు రాస్తే మేము కేసు బుక్ చేయము అని. అంటే ఏంటండి దౌర్జన్యము? అంటే క్రిస్టియన్లు మనుషులు కారా? ఇది ప్రజారాజ్యము కాదా? ప్రజారాజ్యంలో అందరికీ హక్కులు ఉన్నాయి, అందరికీ చెందవలసిన హక్కులు చెందుతాయి. మరి దళితుడు అని చదువుకోకూడదా? దళితుడు క్రిస్టియన్ అని వాడికి చదివే అధికారం లేదా? ఒకవేళ నీకంటే అధికంగా చదువుతున్నాడేమో, నీకు ఓర్వజాలకు అలా చేస్తావేమో. ఆయన క్రిస్టియన్. ఆ క్రిస్టియన్కు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆయన ఉన్నత శిఖరాలకు ఎక్కుటకు వారి దేవుడే సహాయం చేస్తున్నాడు. ఆ దేవుడే సహాయం చేస్తున్న మరి నీకెవరు సహాయం చేయలేకపోతున్నారా? నీ ఉన్నత స్థితి కుటుంబంలో పుట్టి ఉన్నావేమో. కానీ మొట్టమొదట గుర్తు చేసుకోండి, క్రైస్తవులను హింసించేవారు, దళితులను హింసించేవారు జ్ఞాపకం చేసుకోండి. ఏంటో తెలుసా? మీరు పుట్టి పెరిగిన వాతావరణం ఎలాంటిది అని ఫస్ట్ గమనించండి. ఆనాటి కాలం కాదు ఇది. ఇది న్యూ జనరేషన్. ఈ టెక్నాలజీ ఉన్న ప్రపంచం అయి ఉంటుంది. దీనిలో కులమత భేదాలు లేవు. అందరము సమానమే, అందరము మనుషులమే. భూమి మీద 2 జాతులు ఉన్నాయి, ఆడా మగ అని. అంతకు మించి కులమత మేతాలు లేవు. ఆ కులంకు సంబంధించింది కాదు జీవితం అంటే. ఒక వ్యక్తికి సంబంధించింది, దేశానికి సంబంధించింది, ఆ ప్రజారాజ్యానికి సంబంధించింది. ప్రజలకు ఉపయోగపడే రీతిగా బ్రతకాలి అని ఆలోచన కలిగి ఉండాలి. బీటెక్ చదువుతున్నారు, నీ తల్లిదండ్రులు మీకేం నేర్పించారు? ప్రజలను, పక్క వారి పిల్లల్ని, దళితులను హింసించమని నేర్పించారా? నీ కుటుంబం కూడా ఇప్పటికీ అదే స్థితిలో ఉందనడానికి నీవే హింసించిన మీరందరే సాక్ష్యము. ఎందుకో తెలుసా? హింసించిన మీ కుటుంబాలలో ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి, మీ కుటుంబం సమాజంలో బ్రతుకుతూ కూడా సమాజాన్ని వెలివేసే రీతిలో బతుకుతుంది కాబట్టి మీరు అలా ప్రవర్తించారు. బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిదల వలె ఉండకుండా దేవుడి ప్రజలు ఎలా ఉంటున్నారో చూసి నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? దేవుడి ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా బ్రతుకుతున్నాం మనం. చూడండి వీడియో. మనిషిని కొట్టుకొని చంపమని ఏ ధర్మం చెప్పింది నీకు? మనిషిని మనిషిలా చూడు. నీ ఉంటున్నటువంటి పరిస్థితులు ఏమిటి? నువ్వు చదువుతున్న చదువు ఏమిటి? నీ చదువుకు తగినటువంటి సంస్కారం నేర్చుకో. సంస్కారహీనుడవైన తర్వాత నీకు ఎంత చదివినా వ్యర్థము. నీకు గౌరవము లేని స్థితి నీది. కాబట్టి నువ్వు మొట్టమొదటగా సంస్కారం నేర్చుకో. అందుకని యేసు ప్రభుల వారు చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? ఆయన యోహాను సువార్త 18:36లో, నా రాజ్యము లోక సంబంధమైనది కాదు, లోక సంబంధమైనదైతే యూదులకు నేను అప్పగింపకుండునట్లు నా సేవకులు వారితో పోరాడుదురు. అంటే దేవుడు సమాధానపరిచాడు, శాంతిపరిచాడు. క్రిస్టియన్ సమాధానపరుస్తారు, శాంతిపరుస్తారు కదా. ఈ లోక సంబంధమైన యేసుక్రీస్తుల ప్రభుల వారు లోకాన్ని స్వాధీనపరచుకొని లోకాన్ని పరిపాలించాలంటే ఎవరు పనికొచ్చేవారు కాదు ఆయన కింద. ప్రతి వారు అందరు బలాదురయ్యేవారు యేసు ప్రభు కింద. కానీ యేసు ప్రభుల వారు అందరికీ సమాధానపరచాలని చూశాడు, సమాధానంను కోరుకున్నాడు. సమాధానంను కోరుకోవడమే కాదు, చెప్పాడు, నా రాజ్యము పరసంబంధమైనది. నేను ఎందుకు వచ్చాను, మీరెందుకు వచ్చారు భూమి మీదకి? సమాధానమునే పంచండి, ప్రేమనే చూపించండి, హింసించిన వారి కొరకు ప్రార్థించండి, మిమ్మల్ని బాధపరిచిన వారి కొరకు మీరు ప్రార్థించండి, నిన్ను తనిన వాడికి నువ్వు సహాయం చేసి, నీ తిట్టిన వాడికి చెంపనివ్వు అని దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసా? పరలోక రాజ్యము చంటి బిడ్డలను పోలి ఉన్నది, పరలోక రాజ్యం సమాధానంతో ఉన్నది. కాబట్టి ఈ లోకంలో
ఉంటున్నటువంటి నీవు లోకంలో ఉన్నటువంటి నీ సొంత నీలాంటి వ్యక్తిని ప్రేమించలేకపోయావు నీవు. కానీ క్రిస్టియన్ మాత్రం తనను తాను ఎలా ప్రేమించుకుంటాడో పొరుగువాన్ని కూడా అదే విధంగా ప్రేమిస్తాడు. ఎందుకంటే ఈ సర్వశక్తిమంతుడి దేవుడు మాకు చెప్పిన బోధ ఏమని, నిన్ను ఎలా ప్రేమించుకుంటావో శత్రువులను కూడా నువ్వు అదే విధంగా ప్రేమించు అని. అటువంటి ప్రేమ నీ దగ్గర లేదు. నువ్వు పుట్టి పెరిగిన చుట్టుపక్కల ప్రాంతాలలో లేదు, నువ్వు పెరిగిన పరిస్థితుల మధ్యలో లేదు. కాబట్టి నీవు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు. దళిత క్రైస్తవుడు చదువుతున్నాడు, చదవని అతని దేవుడు అవకాశం ఇస్తున్నాడు, ముందుకెళ్తున్నాడు. నీకు అవకాశం లేకపోతే నువ్వు అవకాశాలు కల్పించుకో, నువ్వు తెలివిని సంపాదించుకో. కానీ మనిషిని మనిషిగా ప్రేమించు. మనిషిని మనిషిగా ప్రేమించని నీ చదువు బీటెక్లు ఎంటెక్లు ఎన్ని టెక్కులు చేసినా నీ జీవితం అంతా పూర్తిగా బస్సు టికెట్ చింపి పడేసినంత ఈజీ అవుతుంది నీది. అటువంటి జీవితం కోరుకోకు. ఎందుకో తెలుసా, నీవు ఒక మనిషి అనేది నువ్వు మొట్టమొదటి జ్ఞాపకం ఉంచుకో. పరలోక రాజ్య సంబంధులు క్రైస్తవులనని వారిని వేధించకూడదు. భూమి మీద ఉంటున్నాం మేము కూడా. భూమి మీద ఉన్న మనుషులను ఏ విధంగా చూస్తావో అదే విధంగా చూడు. పరిస్థితులన్నీ తారుమారు అయ్యేలా నేను చేస్తున్నాను, నా మీద కేసు కాలేదు, మా జీవితం అంతా ఇంతే అని నీవు అనుకుంటున్నావేమో. కానీ జాగ్రత్త, నీవు న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకున్నా దేవుడి దగ్గర నుంచి అన్యాయం చేసిన ఎవడు తప్పించుకోలేడు. ఎందుకో తెలుసా, అన్యాయం చేసిన ప్రతి వాడికి శిక్ష పైనుంచి వస్తుంది, దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఇక్కడ తప్పించుకొనొచ్చు, ఇక్కడ న్యాయవాదులు నీకున్న పలుకుబడిని ఉపయోగించి నువ్వన్నీ తప్పించుకొనొచ్చు. కానీ దేవుడి నుంచి వచ్చే శిక్షను తప్పించడానికి నీకు న్యాయవాదులు అడ్డుపడరు, పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డుపడదు, నీ కుటుంబంకున్న పొలిటికల్ అడ్డుపడదు. ఎందుకో తెలుసా, దేవుడి నుంచి వచ్చే ప్రతి ఒక్క న్యాయమైన తీర్పును ఆపడానికి భూమి మీద ఎవ్వడికీ వశపడదు. వింటున్నావా? అటువంటి తీర్పు వస్తుంది. ఆ తీర్పు కింద ఎందుకుంటావు? యవన ప్రాయంలో ఉన్నావు, బుద్ధి జ్ఞానంతోని తోటి విద్యార్థిని ప్రేమించాలి అని బుక్కులో చదువుతున్నావు. ఆ చదివిన బుక్కులను కొంచెం జ్ఞానం తెచ్చుకొని ప్రవర్తించు. ఏ జనరేషన్లో ఉంటున్నావు, ఏ కాలంలో ఉంటున్నావు నీవు? ఇంకా కులమత భేదమని తన్నుకుంటున్నావు. బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ప్రవర్తించు. క్రైస్తవ దళిత క్రైస్తవుడు అని ఎందుకు కొట్టావు నీవు? అదే మూత్రాన్ని నీకు తాగిస్తే నువ్వేమవుతావు? ఇప్పటి వరకు ఒకరొకరు కలగజేసుకొని వారు, నీవు ఒకవేళ తాగితే సామ్రాజ్యాలు లేసినంత ప్రజల్ని లేపేవారు మీరు. మరి నీవెందుకు అణిచివేసావు అందరినీ? అలా అణిచివేయడము నీకు సాధ్యమేమో. అందుకని లోకంలో ఉన్నంత కాలము ఎవరం ఎప్పుడు చేస్తున్నామో తెలియదు, ఎవరం ఏ రీతిగా ఏ సమయంలో ఏ స్థలంలో మనము మరణిస్తామో తెలియదు. కాబట్టి ఉన్న కాస్త రోజులు, ఉన్న కొద్ది రోజులు, ఇంత భయంకరమైన రోజులలో అందరిని ఒకరు ప్రేమించుకుందాం, ఒకరినొకరు గౌరవించుకుందాం, ఒకరినొకరు ఆప్యాయతంగా చూసుకుందాం. మొత్తం అనే ముసుగు తొలగించుకోండి. మనుషులము అనేది జ్ఞాపకం ఉంచుకోండి. మనిషి మనిషిని ప్రేమించాలి అని జ్ఞాపకం ఉంచండి. మనుషుల మధ్య తోడేళ్ళ వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు? మనుషుల మధ్యలో సింహం వస్తే భయపడ్డట్టు ఆ రీతి మిమ్మల్ని చూసి భయపడగానే మమ్మల్ని చూసి భయపడుతున్నారు, మేము హీరోలం అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని చూసి భయపడేది మూర్ఖులు అని. అటువంటి ప్రవర్తనల నుంచి తొలగింపబడాలని లేదా మీకు? అటువంటి జీవితం తొలగించుకోవాలని లేదా మీకు? ఎందుకు ప్రతి ఒక్కరిని అలా వేధిస్తున్నారు? వేధింపులో నేర్చుకుంటున్నావా? చదువుకోవడం నేర్చుకుంటున్నావా? నీవు చదివిన చదువు సమాజానికి ఉపయోగపడాలి. నీవు చదివిన చదువు ఏ ఒక్కరి జీవితంకైనా సాక్షిగా ఉపయోగపడాలి. నీవు చదివిన చదువు ఎన్నో కుటుంబాలని ఆదుకోనాలి. ఇది నీ గురిగా పెట్టుకొని నువ్వు ముందుకు నడవాలి. కానీ నీవు మూత్రం దాగిస్తాను, మూత్రం దాగండిరా, అది దాగండిరా, నీలాంటి వారైతే క్రైస్తవులు నిన్ను ఇప్పటి వరకు ఏమి చేసేవారు? ఏమి చేయలేరా? చేతగాని వారు అనుకుంటున్నావా? అనుకోకు. ఎందుకో తెలుసా, అన్నిటినీ దేవుడు తగ్గించుకొని బ్రతుకమంటున్నాడు. మేము దేవుడు మాట విని మా హృదయాలలో మా జీవితాల్లో తగ్గింపును కోరుకుంటున్నాం. నీవు కూడా ఇప్పటి నుండి అదే కోరుకొని నీవు చేసిన తప్పును తప్పకుండా అది తప్పు అని తెలుసుకొని మనిషిగా మారాలని కోరుకుంటున్నాం. ఇటు మాటలు దేవుడు మనందరి ఆత్మను దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.